నీ కథకున వారతు గింతమందిని అరెస్ట్ చేసిండ్రా పోలీసులు లేకుంటే అందరు కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేస్తున్నారా? ఎందుకు గింతమంది జమైందనే కదా మీరు చూస్తున్నది. ఇలా అంతా వచ్చింది యూరియా కోసం. అవును, మీరిన్నది నిజమే, నేను చెప్తుంది నిజమే. సొసైటీ సెంటర్ల కాడ లొల్లులు ఎక్కువైతున్నాయని యూరియా పోలీస్ స్టేషన్లలో ఇస్తున్నారు కావచ్చు అని మళ్ళా పరిచయం కాకుండా ఈ రైతులు ఇక్కడ ఇచ్చేది యూరియా సంచులు కాదు, సొసైటీ కాడికి పోయి చూయించే టోకెన్లు మాత్రమే ఇస్తారు. ఎట్లెట్లెట్లా ఉత్త టోకెన్ కోసం పోలీస్ స్టేషన్ ముంగట రైతులను గిట్ల కూర్చుంటబెట్టిండ్రా? భలే పాలన నడుస్తున్నది రాష్ట్రంలో. ఏదో స్మగ్లింగ్ దొంగతనంలో దొరికిన వాళ్ళని కూర్చుండబెట్టినట్టు, లేకుంటే ఆర్మీ సెలక్షన్ల కోసం వచ్చిన వాళ్ళని వాడుసా కూర్చుండబెట్టినట్టు, దేశానికి అన్నం పెట్టే రైతును బందిపోట్లు అన్నట్టు బాడి పిల్లలను కూర్చోబెట్టినట్టు చేసిండ్రు. కామారెడ్డి జిల్లా బీబీ సెట్ మండల సెంటర్ కు ఉత్త 600 యూరియా బస్తాలే వచ్చినాయట. కానీ రైతులు వేల కొద్దున్నారు. వీళ్ళందరిని వదిలిపెడితే సొసైటీ సెంటర్ల కాడ పెద్ద లొల్లి అవుతుందని ఇగో గిట్ల చేసిండ్రు. పాపం పోలీసులు మాత్రం ఏం చేస్తారు? యూరియా దొరకక రైతులకు కోపం రావట్టే, వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు ఒకటి కొట్టాల్సి రావట్టే, సర్కారేమో షాట్ల తౌడు వచ్చి కుక్కల కొట్లాట పెట్టినట్టు చేస్తాయి. ఇట్లా కాకుంటే ఇంకెట్లా చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుకుంటారట. ఈ యూరియా కరువుతోని ఎట్లను ఏమో రే.